మీకు ఇదివరకు బీఆర్ఎస్ గడ్డ కంచుకోట, ఆ కంచుకోటలో మళ్ళా తిరిగి రమావతి కమిలి వైభా భీమరా నాయక్ని పెట్టడం జరిగింది. మరి వాళ్ళంతా మీకు వారి యొక్క ఇక్కడ ఏం చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ కూడా మీకు తెలుసు. ఈ సందర్భంగా మనం సిపిఎం అభ్యర్థి సిపిఎం వాళ్ళు కూడా పొత్తులో కలిసి ఉన్నాం. 9వ వార్డు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వలసూరికి. మరి ఇక్కడ రంగారెడ్డి గారు, గవర్నర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ, మరి మన బడుగు లింగ యాదవ్ గారు రాజ్యసభ మెంబరు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కా చెల్లెలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిగా ఒక 15-20 నిమిషాల్లో ముగిస్తాం. మీరు కొద్దిగా ఓపిక వినాలి. ఎందుకంటే మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఇక్కడ మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. అసలు అంతకుముందు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క ప్రకాష్ నగర్ ఏ విధంగా ఉందో ఒకసారి మీ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మనం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ ఇది లేదు. ఇలా ప్రతి రోడ్డు మీద నడిచే ప్రతి మనిషి, ఈ ప్రకాష్ నగర్లో నడిచే ప్రతి రోడ్డు మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హయాంలోనే తీసుకొచ్చేసిన మనం చేస్తాం. మీకు మంచినీళ్ళు కూడా మిషన్ పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి ఎఫ్సీ కానుంచి ఇక్కడి నుంచి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ రైల్వే స్టేషన్ దాకా మీరు ఇట్లా ఏంటంటే ఆగమేఘ మారింది. రోడ్డు మీద పోయేటోళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ పోయేటోళ్ళు కూడా అటు పోయే బదులు ఇటు నుంచే పోతాం. అటు టౌన్లో నుంచి కూడా తీసుకొచ్చి రైల్వే స్టేషన్ కలిపినాం. ఈ 2 రోజులు లింక్ రోడ్ చేసినాం. ఇటు నుంచి టౌన్లోకి మళ్ళీ అటు పోవడానికి నడిపాడు, అక్కడి నుంచి పోవడానికి కూడా లింక్ రోడ్ చేసినాం. అందుకని మీ అందరికీ ఏం పని చేసినాం అనేది అడగకుండా ఇవాళ మీ ఇంట్లో ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి, నేను ఏం పని చేసినో. మరి 10 సంవత్సరాలు ఈ విధంగా ప్రకాష్ నగర్ని ఇదివరకు అందరూ ప్రకాష్ నగర్ అంటే స్లమ్ అనుకునేవాడు. ఇవాళ ప్రకాష్ నగర్ స్లమ్ కాదు. ఇవాళ గణేష్ నగర్ కానీ ఇది కానీ నెంబర్ 1. ఇవాళ ₹1,00,000 పెట్టినా కూడా ఇలా గజం దొరికే పరిస్థితి. ఎందుకంటే ఇది డెవలప్మెంట్. ఇవాళ గుండెకాయ లాంటిది మిర్యాలు కూడా. రైల్వే మీకున్న వసతి ఎవరికి లేదు. రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఇక్కడ మెయిన్ రోడ్లో దగ్గర ఉన్నది. అన్ని రకాలకు కూడా ఇది మరి డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మనం చేస్తాం. అందుకని సోదరులు మనకు ఒకటి మనం చేస్తాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి కోటిలో మాటలు చెప్పచ్చు. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం చేసినవి తప్పితే ఏదన్నా ఒక తట్టేడు మట్టి కానీ తట్టేడు పని కానీ చేసిన దాన్ని కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ యొక్క మిర్యాలగూడ పట్టణానికి 800 కోట్ల రూపాయలు పెట్టి నేను అన్నిటికి చేయడానికి ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని పని చేయకుండా కాంట్రాక్టర్ని ఆపారు. ఇంకా మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా ఇంకా 70 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ ఏమనుకున్నారేమో, మళ్ళీ ఎన్నికల్లో పోతే అడుగుతారు అనుకున్నారేమో. ఇప్పుడే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏమని చెప్పి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎందుకంటే కాంట్రాక్టర్ నాకు నేను పెట్టిన కాంట్రాక్టర్ కాబట్టి అప్పుడు అన్నీ ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆపేసిన సారిగా ఏం చేయాలంటే అదే ఏనా బాబు ఏం కాదు నీకు బిల్లు రాబోయే నేను చూస్తానంటే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిన. అందుకని ఎందుకంటే మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మీకు మిర్యాలు కూడా ఏ విధంగా డెవలప్ అయింది. రైల్వే స్టేషన్ కానించి మన ఈదులగూడెం దాకా అది 100 కోట్ల రూపాయలు, 134 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం 100 ఫీట్ల ఎడల్పుతో దాని రోడ్నంతా కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టేటట్టుగా ఏర్పాటు చేస్తే ఇంతవరకు ఆ యొక్క రాజీవ్ చౌక్ నుంచి ఆర్టీఓ దగ్గర దాకా 70 కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్ళకి పరిహారం కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన. మీరు చూసినారు ఆ రోడ్డు మన పక్కన అంతా హౌస్ అయిపోయింది. ఇక్కడంతా కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ విధంగా దానికి సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది. నల్గొండ రోడ్ చూసినారు, రాజీవ్ చౌక్ నల్గొండ రోడ్ చూసినారు, దానికి సెంట్రల్ లైటింగ్ కూడా అదే విధంగా ఇక్కడ నుంచి ఎదుర్కొనే దాకా సెంట్రల్ లైటింగ్ కూడా 2-3 కోట్ల రూపాయలతో అది కూడా పిలవటం జరిగింది. అది కూడా చేయక కాంట్రాక్టర్ ఆ మెల్లగా సులభ చేసి ఆ కార్యక్రమం ఆగుతుందని కూడా మనం చేస్తాం. అది కూడా కంప్లీట్ అయిపోతే మిర్యాలగూడ పట్టణం కలకాలు ఆడుతుంటుంది. మీరు చూసినారు ఫ్లైఓవర్కి అవతల పక్కన ఇవతల పక్కన. ఇవాళ మీ అందరికి కూడా ఒకటి సౌలభ్యం చెప్తున్నాను. మళ్ళా నేను ఎప్పుడైనా ప్రకాష్ నగర్ పెరిగిపోతుంది, రేపు ఏరియా అంతా కూడా ఫ్లైఓవర్ యువతల పక్కన కూడా బాగా పెరిగిపోతుంది ఊరు పట్టణం అంతా అని చెప్పి మళ్ళా నీళ్ళకి ఎప్పుడైనా మిషన్ దగ్గర నీళ్లు కూడా వచ్చినా కొంచెం ఎప్పుడైనా ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతో 96 కోట్లు పెట్టి ఈ ఫ్లైఓవర్ యువతలో ఉన్న గ్రామాలు యువతలో ఉన్న వార్డులన్నిటికి కూడా 96 కోట్లు పెట్టి మళ్ళా దేవులపల్లి చెరువు నుంచి ఇంకొక పైప్ లైన్ ఎక్కిస్తున్నారు. అది కూడా టెండర్ అయిపోయి పట్టుకోవడం జరుగుతుందని కూడా మనం చూస్తాం.
అది కాకుండా మళ్ళీ మీ అందరికీ డ్రైనేజ్ ప్రాబ్లం ఈ యొక్క ఫ్లైఓవర్ యువతల పట్టణం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. లాస్ట్కి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా సక్రంగా లేకపోతే రేపు మళ్ళీ ఎక్కడెక్కడ నీళ్ళు నిలుస్తాయని చెప్పి 176 కోట్లు పెట్టి ఈ మొత్తం ఫ్లైఓవర్ ఆ రోడ్డు మన అద్దెకి పోయే రోడ్డు యువతల మొత్తం పట్టణం అంతా కూడా 176 కోట్లు పెట్టి ఇలా మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా టెండర్ పెట్టించి పని చేపిస్తున్నామని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు ఆ పైపులు ఎప్పుడప్పుడు రోడ్డు మీద పడి ఉంటున్నాయి. ఆ పైపులన్నీ కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ పైపులే మొత్తం మనం అప్పుడు చేసిన దాన్ని టెండర్ పిలిచిన దాన్ని ఇప్పుడు పని మొదలుపెట్టి చేస్తున్నారు. ఎవరికి కూడా ఒక అవగాహన లేదు పట్టణం మీద. మీరు చూసారు ఇక్కడ నుంచి శ్మశాన వాడికి పోతే ఎఫ్సిఐ దగ్గర ఒక శ్మశాన వాడికి కట్టించినాం అక్కడ ఆ వార్డులో. మనం ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు అక్కడికే పోతామంటే మళ్ళీ అక్కడ కూడా ఇలా వైకుంఠ ధామం ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా పోయిన వాళ్ళందరూ కూడా తెలిసిన విషయం. అందుకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది మనకు ముఖ్యమైన గొడికాయ లాంటిది. ఈ యొక్క ప్రకాష్ నగర్ ఎఫ్సిఐ కాంచి 4 వార్డులు పాపం విష్ణు గారు చనిపోయినారు, కానీ పాపం నిరంతరం మీ సేవ చేసి విష్ణు గారు నిలబడకుండా మన అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ పని కావాలి ఈ పని కావాలి ఈ పని కావాలని ఇవన్నీ కూడా ఈ 4 వార్డుల్లో మరి వెంకన్న వార్డులో కూడా అక్కడ అన్ని వార్డుల్లో కూడా ఆయన దగ్గరుండి ఈ అన్ని పనులు కూడా చేయించిన మనిషి. అందుకని మీ అందరికి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. విష్ణు యొక్క గౌరవానికైనా మళ్ళీ తిరిగి మరి భీమలా నాయక్ గారు మరి కమిటీ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మీ యొక్క వార్డులో అన్ని పనులు చేసినారు. ఎందుకంటే రోజు కొట్లాడేటువంటి పనులు ఉన్నాయి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే పైసలు ఎప్పుడైనా రాని సార్ నేను పని పూర్తి చేస్తాడు చేసేసి ఇప్పుడు ఆయన పైసలు 2 లక్షలు వస్తుంది. 70 లక్షల రూపాయలు కొద్దిగా ఆలోచన చేసి మన గవర్నమెంట్ పోయింది కదా ఎట్లా అంటే ఇదే వచ్చిన తీసుకుంటుంది సార్ ఏదైనా కానీ అని మరి నా వారిని పని కావాలనే ఉద్దేశం ఆయన తప్పన ఆ విధంగా రోడ్లన్నీ కూడా వేయటం జరిగిందని కూడా మనం చేస్తాం. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 హామీలు మీ అందరికి తెలుసు. ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు, ఒక్క హామీ కూడా లేదు. 2500 ఇస్తానన్నారు ఎగ్గొట్టినారు, ప్రతి మహిళకి 2500 ఇస్తానని ఎగ్గొట్టినారు. మరి 2000 నుంచి 4000 అనేది ఎగ్గొట్టినారు. మరి ముస్లింలకి వృద్ధులకి మరి వికలాంగులకి 6000 ఇస్తామని అది ఎగ్గొట్టినారు. మరి స్కూటీ ఇస్తానన్నారు అది పోయింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇస్తున్నారు అది పోయింది. మరి లాస్ట్కి ఏంటంటే ముట్టిగానే ఇప్పుడు రైతులకి మరి రైతు బంధు ఎగ్గొట్టినారు, రైతు బీమా ఎగ్గొట్టినారు, సీఎం రిలీఫ్ చెక్కులు లేవు. ఏది కూడా ఈ గవర్నమెంట్లో 2.5 సంవత్సరాల నుంచి ఏం లేదు. మీరేం భయపడకండి, వాళ్ళు కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. అయ్యా మేము ఇంద్రమ్మ ఇస్తాం మీకు, మీరు మాకు ఓటు అయిపోతే ఇయ్యమని. వాడు అయ్యే సొప్పు కాదు, మీ కౌన్సిలర్ కాదని అక్కడ ఎవరు కూడా ఏం పీకేం లేదు అయ్యేది. ఏదైనా మన యొక్క తీర్మానంతోనే అక్కడ జరుగుతుంది, కానీ ఇదేమి లేదు. దానికి ఎవరు కూడా వెరవలసిన పని లేదు. నా బాధ్యత మీ అందరూ కూడా మిగిలిపోయిన ఇల్లు కానీ ఇంకేది కానీ 51, 58 ఈవులో ఇళ్ల స్థలాలు కూడా ఆ రోజు పట్టాలు ఇప్పించినాం అందరికీ. వాళ్ళు ఎందుకంటే మిగిలిన అన్ని కూడా నేను కంప్లీట్గా పూర్తిగా మీకు విశ్వాసం కావాలి. ఎందుకంటే ఎన్ని చేసిన ఇంత డెవలప్మెంట్ నేను వచ్చిన జరిగింది కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి మీ కళ్ళ ముందు జరిగిన డెవలప్మెంట్ కాబట్టి మీకు ఆ యొక్క విశ్వాసంతో నా మీద ఉన్న విశ్వాసం పెట్టి మళ్ళీ కమిటీ గారిని కాలు గుర్తు మీద అత్యక ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు భయపడుతుంటారు. కాదులే ఆయన ఏదో వాట్సాప్ ఇచ్చిండట కేసీఆర్ అది రాజశేఖర్ అది వాట్సాప్. ఎందుకు వాట్సాప్ మెసేజ్ దయచేసి వాట్సాప్ మెసేజ్ ఎవరు కూడా పిచ్చి మాటలు పెట్టి పెట్టకండి, అది మంచిదిగా పెట్టవద్దుగా. ఎందుకంటే ఏదో మన సరదాగా పిల్లలందరూ కూడా వాట్సాప్లో అట్లా పెట్టకండి, ఎవరు కూడా ఆ విధంగా చేయకండి. ఎందుకంటే ఎలక్షన్ చేసుకోవాలి, మనం పూర్తిగా ఎలక్షన్లో నిమగ్నం కావాలి. మళ్ళీ మీరు డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి ఎవరు కూడా వాట్సాప్లో వ్యతిరేకంగా మనకు కావాల్సిన ఓటు అడగడానికి పెట్టుకోవాలి, కానీ వ్యతిరేకంగా అయ్యి అని కూడా చెప్పడానికి వీలు లేదని కూడా మనం చేయకూడదని కూడా ఇది చేస్తున్నాం. మీరు ఇంకా వైకుంఠ ధామం ఒకటి అడుగుతున్నారు, దాన్ని కూడా నేను ఎట్లయినా చేసి ఎంక్వైరీ చేసి ఇచ్చేసి మళ్ళీ మీ యొక్క మీ అనుకున్న ప్రకారం దాన్ని కూడా చేసి పూర్తి చేస్తానని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని మీరందరూ కూడా దయచేసి ఈ 2 రోజులు కష్టపడి మరి కమిటీ గారు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ కారు గుర్తుకే ఇప్పుడు రంగన్న గారు మాట్లాడారు. సోదరులారా, టీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు
ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు జరిగేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బడుగు లింగయ్య యాదవ్ గారు,